జానీ మాస్టర్ విషయంలో నేను మొట్టమొదటి రోజున ప్రస్తావించింది. ఒక అమ్మాయి అభియోగం మోపింది. అదే సందర్భంలో 2019 నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం అన్నటువంటిది ఏంటన్నదే ప్రశ్న అవుతుంది ఇందులో. అయితే ఎక్కడ తేడా వచ్చిందో చూడాలి అన్నటువంటి పాయింట్ మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో జరుగుతున్నాయన్నీ కూడా ఎక్కడ మనం అటు సైడ్ తీసుకోవట్లేదు, ఇటు సైడ్ తీసుకోవట్లేదు, ఏం జరుగుతుందో మాట్లాడుకుంటాం. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ భార్య ఆయేషా అని అత్తారింట్లో పిలుస్తారట. అసలు పేరు సుమలత, పుట్టింట్లో పిలుస్తారు. కీలకమైనటువంటి మద్దతు ప్రకటించింది. తన భర్త నిరపరాధి, తన భర్తకి ఎలాంటి తప్పు చేయలేదు, ఆ అమ్మాయి తనకు తెలుసు, ఆ అమ్మాయికి తను భర్త కలిపి పోరాడి అమ్మాయికి సభ్యత్వం ఇప్పించాం. అంతకుముందు ఇక్కడ అమ్మాయి దగ్గర తగినటువంటి డబ్బులు లేకపోతే ముంబైలో తనకి మెంబర్షిప్ ఇప్పించిందే తన భర్త. అమ్మాయి యాటిట్యూడ్ డిఫరెంటు. జానీ మాస్టర్కి మీద పడతా ఉండేది. చిన్న వయసు, వాళ్ళ తల్లిదండ్రులకి ఆకాంక్షలు ఎక్కువ. అమ్మాయిని ఎలాగైనా సరే ఎదిగేలా చూడాలని ఆకాంక్షించేవాళ్ళు. ఎప్పుడైతే జానీ మాస్టర్ దగ్గరన తనకంటే ఒక అహం ఉంది అమ్మాయి దగ్గర, ఆ అహంతో జానీ మాస్టర్కి అంటే ఒక కొరియోగ్రాఫర్కి కొన్ని రకాలైనటువంటి వసతులు ఇస్తారు, అసిస్టెంట్లకి వేరే వసతి ఇస్తారు. కానీ జానీ మాస్టర్కి ఎలాంటి హోటల్ ఇస్తారో అట్లాంటి అదే హోటల్లో తనకి రూమ్ కావాలని, ఆయనకి ఎలాంటి వెహికల్ ఇస్తారో తనకు అట్లాంటి వెహికల్ కావాలని ఇట్లాగా బిహేవ్ చేసేటటువంటి మనిషి. అయినా సరే మేము అమ్మాయికి ఇద్దరం కూడా అండగా నిలబడ్డాము, ఎప్పుడూ అమ్మాయిని హింసించింది లేదు, ఎన్నో ఇంటర్వ్యూలు అమ్మాయి ఇచ్చింది కదా, జానీ మాస్టర్ లాంటి గురువు దొరకడం అదృష్టమని చెప్పింది ఆ అమ్మాయి. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఆరోపించినంత మాత్రాన నేను నా భర్తని నమ్మను, నా భర్త మీద అపనమ్మకం లేదు నాకు. 14 సంవత్సరాల నుండి నేను నా బిడ్డలు ఉన్నాము, జానీ మాస్టర్ భార్యను నేను. ఆయనలో తేడా వస్తే నేను అంగీకరించే మనస్తత్వం ఉన్నదాని కాదు. ఆయన మీద అభాండాలు మోపుతున్నారు, అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాదు అంటూ సంపూర్ణ సంఘీభావం మద్దతు ప్రకటించింది.